ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? ప్రతి సంవత్సరం వస్తుంటాము. బాగున్నాయి వస్తువులు, ఇప్పుడు బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి. అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా? కాడి బాగున్నాయి. ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా? భోజనం వస్తే బాగుంది. నిమిషానికి భోజనం వడ్డించడం కానీ, కర్రీస్ కానీ వస్తువులన్నీ బాగున్నాయి. కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి, బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారంటే వచ్చిందా? పెట్టారు, వడ పెట్టారు ప్రత్యేకంగా. కర్రీస్ బాగుంటున్నాయి, సప్లై కూడా బాగుంది. నిమిషాలు మినిట్స్ లోపల అయిపోతా ఉంది. వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళే ఫాస్ట్ కొట్టిస్తున్నారు, బాగుంటున్నాయి. ఎక్కడ ఆలస్యం లేదు. మంచి స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు, వర్కర్స్ అంతా బాగున్నారు, బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు. గతంలో కన్నా బాగుంది ఇప్పుడు తిరుమల? బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మరి టాయిలెట్లు గానీ రూమ్లు గానీ ఇవేలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి, అన్ని మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం. సెక్యూరిటీ ఎలా చూసుకున్నా అంటే మొత్తం తోపులాట వీటికి సంబంధించిన లైన్లో సెక్యూరిటీ ఉన్నారు. వీళ్ళంతా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు, వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు, బాగా నడుస్తా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. బాగా అన్ని విధాలు బాగుందండి. తిరుమల వీటి మీద మీరు సంతృప్తిగా ఉన్నాం? బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాం. మొత్తం మేము నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం. అన్ని బాగున్నాయి, ఇబ్బంది అయితే లేదు. రాత్రి దర్శనం చేసుకుని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని బయలుదేరదామని అనుకుంటున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి. కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు బాలేదు, తిరుమల కొండ మీద అసలు పట్టించుకోవట్లేదు, నీట్నెస్ లేదు, బాలేదు అంటున్నారు. బాగుంది, బ్రహ్మాండంగా. ఎవరో ఏదో అంటుంటారు, వింటుంటాం అంతే. గిట్టనోళ్ళు అంటుంటారు కానీ చూస్తున్నాం. శుభ్రత బాగుంది, నాణ్యత బాగుంది, అన్ని బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. ఏ ఇబ్బంది లేదు, ఎవరేమనుకోవాలని పని ఉండదు. ఈ మధ్యకాలంలో మరి మార్పులను వచ్చాయి తిరుమలలో? చాలా మార్పులు వచ్చాయి. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్, ప్రసాదం కానీ, లడ్డు కానీ, దైవ దర్శనం కానీ, ఇక్కడ ఆధ్యాత్మికంగా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు గమనించిన మార్పులు ఏంటి అసలు తిరుమల మధ్యలో? లడ్డు, అన్నప్రసాదం, క్యూ లైన్ దర్శనం, జవాబీతనం అంటే మనం అడిగితే రెస్పాన్స్ గా జవాబు ఇవ్వడం, అలాంటి మార్పులు చాలా జరిగాయి. అలా గత ప్రభుత్వంలో అసలు ఇది మొత్తం క్రైస్తవ మతంలో మారిపోతాని భయపడేవాళ్ళం. హిందూ మతం చాలా దెబ్బతీసేటట్టుగా ఆ ప్రభుత్వం పనిచేసింది. అలా కాకుండా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు లడ్డు క్వాలిటీలో కూడా చేంజ్ వచ్చిందా? చాలా క్వాలిటీ వచ్చింది. లడ్డు బాగున్నది. ఇలాంటి అంటే నాణ్యత చాలా బాగున్నది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు తిరుమల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటెనెన్స్ బాగోట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. దాని గురించి అంటారు? చాలా పట్టించుకుంటున్నారు. పోయిన ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు. నీట్నెస్ గానీ, శానిటైజర్ గానీ, లడ్డు గానీ, అన్నప్రసాద్ గానీ, దైవ దర్శనాలు గానీ, అధికారులు గానీ చాలా స్పందన ఉంది. బాగా పట్టించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది. ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు శ్రీవారి భక్తులుగా? చాలా సంతృప్తి ఉన్నాము. ముందుగా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీని దెబ్బతినకుండా ఉండాలంటే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది గోవుల గురించి కూడా మాట్లాడుతున్నారండి, గోవులు చనిపోయని చెప్పి, దాని గురించి ఉంటారు? గోవులు చనిపోయినంటే అదే ఇక్కడ ఎంత దూరంలో గోవుల గురించి చనిపోతే ఊకునే వాళ్ళు కారు చూడండి చేయండి మాట్లాడడం పద్ధతి కాదు. అది అంటే గోవులు చనిపోతే ఎవరు కూడా ఊరుకోరు. ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ లైవ్ వీడియో పెడతారు, చూస్తారు. కాబట్టి అలా మాట్లాడడం సరిగా చూసి మాట్లాడాలి. దానికి ప్రూఫ్ ఉంటే మాట్లాడడం కరెక్ట్, కానీ చూడకుండా వేరే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రూఫ్ అడిగితే చూపెట్టలేదు, రమ్మంటే రావట్లేదు వాళ్ళు. అదే అంటున్నా, ఓన్లీ ప్రభుత్వాన్ని ఒక ఏమంటారు దుష్ప్రచారం, అపనిందన పాలు చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప అలా ఉన్న ఆవులు చచ్చిపోతే ఊకుంటారండి? హిందువులు ఊకుంటారా? వేరే ఇతర పార్టీ వాళ్ళు ఊకుంటారా? అవన్నీ బీఎస్పీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళందరూ లైవ్ వస్తారు కదా. అలా మాట్లాడడం తప్పు కాదు. దేవస్థానం మీద చెడు మాటలు మాట్లాడడం తప్పది. ఎవరు మాట్లాడినా తప్పది, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పు. దేవస్థానం హిందూ సాంప్రదాయాన్ని మంచిగా తీసుకుపోయే మార్గంలో మాట్లాడాలని మా మరి. అంత ముందు లడ్డూలో చేశారు, ఇప్పుడు ఏమో గోవులతో చేశారు. మరి ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? మీరు ఇంకేం చేస్తారు? వాళ్ళకి దేవుడే చూస్తారు, వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారు వాళ్ళకి. అంటే ఇప్పటికీ గతంలో ఎప్పటికీ ఏమైనా తేడాలు గమనించారు మీరు? ఎప్పుడు బాగుంది? తేడా ఉంది, నీట్నెస్ ఉంది. ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ క్లీనింగ్ గా ఉంది. లడ్డు క్వాలిటీ పెరిగింది, సైజు పెరిగింది. ముందు గ్రీన్ గా ఉంది. దర్శనం కానీ ఎక్కడ కానీ సిబ్బంది కానీ ఎక్కడెక్కడ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ హాల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా 1 అవర్ కి పెడతానే ఉన్నారు. ఇంకా అది కూడా బాగుంది. రైస్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. అంటే కంపార్ట్మెంట్ లో వేచిన భక్తులు కూడా అంత టైంకి వస్తున్నాయి అంటారా? టైంకి వస్తున్నాయి. డిలే ఉంది అక్కడ? అక్కడ డిలే ఏం లేదు. అంత ముందు చాలా బాగుంది. మేనేజ్మెంట్ గానీ వీళ్ళు గానీ చాలా సూపర్, క్లీన్ గ్రీన్ గా ఉంది. మెయిన్ చాలా బాగుంది. శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు మీరు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు గానీ, ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? 100% మెయింటెనెన్స్ బాగుంది. చాలా మంది వచ్చి మీకు హెల్పింగ్ వస్తున్నారు. ఏం తెలియపోయి మేము ఉన్నామని చెప్తున్నారు.
అది చాలా బాగుంది. కొంతమంది ఇప్పుడు తిరుమల సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, అసలు క్లీన్ లేదు, పట్టించుకోవట్లేదు అంతా అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు పర్వాలేదు సార్, ఇప్పుడు చాలా బాగుంది, ఇంప్రూవ్ అయింది, ఫుడ్ బాగుంది, ఓకే, లడ్డు క్వాలిటీ బాగుంది, సాటిస్ఫైడ్ గా ఉన్నారు. 100%, 200%. తమిళనాడు. తమిళనాడా? ఉడియాత్తం. ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి ఇక్కడికి? మేము వస్తాం, అప్పుడు ప్రతి నెల వస్తాం. మేము ప్రతి నెల వస్తారా? నెల వస్తాం. మరి అయితే ప్రతి నెల వస్తున్నట్టు మీకు ఈ మధ్య కాలంలో తిరుమలలో మార్పులు ఉన్నాయా లేదా? మార్పులు ఉన్నది. దీని ముందుగా ఇప్పుడు చాలా చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉన్నది. కొంచెం ముందు దర్శనానికి ఊరినే చాలా టైం లేట్ పడుతుంది. ఇప్పుడు వెంటనే చేస్తారు. నైట్ అర్లీ మార్నింగ్ కింద ఆధార్ కార్డు దర్శనం ఇస్తా ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నైట్ 9కే స్టార్ట్ చేసినారు. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అది తీసుకుని వచ్చినాము, మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది నేను అనుకుంటాను. మొత్తంగా మీరు చూసారు ఇక్కడ మరి మెయింటెనెన్స్ అంతా కూడా? మెయింటెనెన్స్ చూస్తే అంతా బాగానే ఉంది. వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రూమ్స్ అంతా బాగుంది. మళ్ళీ రూమ్స్ ముందు హాట్ వాటర్ ఉండదు, హీటర్ అంతా ఉండదు. ఇప్పుడు హీటర్ ఉంది, ప్రతి రూమ్ లో ఉండదు. కానీ 50 రూపాయల రూమ్లో అంతా ఉంది హీటర్. అది చాలా గొప్పగా ఉంది. దీని ముందు ఉంటే హాట్ వాటర్ ఉంటే దూరంగా వెళ్ళాలి, బయట వెళ్ళాలి. ఇప్పుడు అట్లా లేదు. రూమ్లే ఉంది, హీటర్ ఉంది, అన్ని ఉంది. మన రూమ్లే మనం తిందాము. అన్నప్రసాదం తిన్నారా? అన్నప్రసాదం అది వచ్చేది ఒక్కొక్కసారి తింటాము. చాలా బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు క్వాలిటీ బాగుంది, అన్ని బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. హోటల్ వెళ్తే కూడా చాలా లేట్ అవుతుంది, కానీ ఇక్కడ లేట్ కూడా అయ్యలేదు. వెంటనే మనం భోజనం చేస్తాం, వెంటనే కడుపు ఆగిలేదు తిరుగుతుంది. చాలా కడుపు చల్లగా అవుతుంది వస్తేనే. ఎన్నిసార్లు వచ్చి మీరు తిరుమలకి ఎప్పటిదాకా? ఇయర్లీ వన్స్ వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. మరి ఇయర్లీ వన్స్ వస్తా అంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో? మళ్ళా ముందు పాతలో ఎట్లుండేనో అట్లా ఉంటుంది. మంచిగా ఫుడ్ అయినా, ఫెసిలిటీస్ అయినా, నీట్నెస్ అయినా బాగుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చాయంటారు మీకు తెలిసి? ఇలా 2-3 years వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా లేకుండే. అంటే క్వాలిటీ లేదా ఫుడ్? అంత కంఫర్ట్ లేకుండే. ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే. ఇప్పుడు మళ్ళా ముందు ఎట్లా నీట్ ఉండేనో అట్లా ఉండే. ఫుడ్ అయినా మంచిగా క్వాలిటీ ఉంది. ఇప్పుడు లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం. లడ్డు క్వాలిటీ బాగుంది, ముందట్లా ఉంది. అన్నప్రసాదంలో వడ ఎక్స్ట్రా యాడ్ చేశారంట, తీసుకున్నారా? బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే ఇప్పుడు రూమ్ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ సంబంధించి తోపులాట్లు అవన్నీ లేకుండా, గందరగోళం లేకుండా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ముందు మధ్యలో అట్లా అయిన ఉండే కానీ కొంచెం అన్ని ఇప్పుడు మళ్ళీ మంచిగా నార్మల్ గా వచ్చేసినాయి అన్ని. మొత్తానికి మీరు శ్రీవారి భక్తురాలుగా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? చాలా. పెద్దలు మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నార్మల్ 2-3 years కొంచెం డిఫరెన్స్ అయింది, కానీ ఇప్పుడు పూర్వం ఎట్లుందో వంటకాలు కానీ, పరిసరాలు కానీ అన్ని శుభ్రంగా ఉంటున్నాయి. ఇంత మంచిగా ఉన్నది. అంటే కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెన్స్ అంటున్నారు, కొంతమంది అలా కూడా వస్తున్నాయి. 2-3 years అయింది అదే, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అప్పటికన్నా చాలా బాగుంది. ముందటికన్నా ఎక్కువ మంచిగా ఇంప్రూవ్ చేశారు. రూమ్స్ కూడా అన్ని క్లీన్ ఉంటున్నాయి. మాత్రాన అంతా అదే లేదు కదా. ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటుంది. అట్లని మొత్తాన్ని తప్పు పట్టలేం కదా. కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు గుడి సంబంధించి, ఇప్పుడు పాడైపోయింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి చెప్పానంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు. మనం ఏడైనా కూర్చోవచ్చు, ఏడైనా పాడుకోవచ్చు. ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్. ఏడైనా కూర్చోవచ్చు. మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తుండే అది గ్రేటే. నుంచి ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటెనెన్స్ క్లీన్ ఉందో మీరు చూసిరండి. మేము చెప్పడం వేరు, విన్నావా? ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో ఏమోనో చూసి అదంతా ఖరాబ్ ఉన్నదని చెప్తే ఇక వాళ్ళ మాటలు పట్టుకొని మీకు చెప్పేది మేమేముంది చెప్పండి.